మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్టు, నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాను, కానీ నేను అర్జెంటుగా రామలక్ష్మితో మాట్లాడాలి. రామలక్ష్మి పీటల మీద కూర్చుందా అని ఆద్య అడుగుతూ ఉంటుంది బిట్టుని. బట్టలు మార్చుకోవడానికి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళుండది అని బిట్టు అంటాడు. రే, అర్జెంటుగా ఫోన్ తీసుకెళ్ళి రామలక్ష్మికి ఇవ్వరా అని ఆద్య అంటుంది. అలాగేనని బిట్టు అయితే రామలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే శారీని మార్చుకొని చాలా బాధపడుతూ అద్దం ముందు కూర్చొని తనను తాను చూసుకుంటూ ఉంటుంది. బిట్టు అయితే గది దగ్గరికి వస్తాడు. అక్క అక్క అని డోర్ కొడుతూ ఉంటాడు. రామలక్ష్మి డోర్ని ఓపెన్ చేస్తుంది. ఏంట్రా బిట్టు అని అడుగుతూ ఉంటుంది. ఆద్యక్క ఫోన్లో ఉంది, నీతో ఏదో మాట్లాడాలంటోంది అని అంటూ ఉంటాడు. సరే అలాగని రామలక్ష్మి ఫోన్ తీసుకుంటుంది, లోపలికి వెళ్తుంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను లేక్క అని బిట్టు బయటే ఉంటాడు. చెప్పు అజ్జ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రామా శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు రామా. అస్మిత నిన్ను శౌర్య సార్ని విడగొట్టడానికి వేడిసిన శౌర్య సార్ ఇరుక్కుపోయారు. నువ్వు శౌర్య సార్ని ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో సరిదిద్దుకునేంత తప్పు చేస్తావు. నా మాట విను రామా. శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు రామా అని అజ్జ అంటూ ఉంటుంది. అజ్జ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడద్దని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. నువ్వు ఇంకేం మాట్లాడద్దు అద్య అని రామలక్ష్మి అయితే కోప్పడుతూ ఉంటుంది. అది కాదు రామ, శౌర్య సార్ దగ్గరికి నేను కలవటానికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే శౌర్య సార్ చాలా మంచివారు అని ఆద్య అక్కడ జరిగిందంతా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అబ్బా ప్లీజ్ అద్య స్టాప్ ఇట్, ఇంకేం మాట్లాడద్దని చెప్తున్నాను కదా. అసలు ఇప్పుడు శౌర్య సార్ని నేను పెళ్లి చేసుకోను. శౌర్య సార్ మంచివాడు కాదు. నేను సీనుబాబుని పెళ్లి చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను సీనుబాబుని పెళ్లి చేసుకుంటున్నానని నువ్వు బాధపడుతూ చేసుకోవద్దని చెప్తున్నావా? నీకు సీనుబావ కావాలి అంటే మా అమ్మ వాళ్ళతో చెప్పలేకపోయినా కూడా నువ్వు నాతో చెప్పు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నీకు సీను కావాలి అనిపిస్తే సీనుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? కావాలంటే చెప్పు అద్య, నేను వెళ్ళి అమ్మతో నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి ఆపించేస్తాను. సీను బావని పెళ్లి చేసుకుంటావా? చెప్పు అద్య చెప్పు అని రామలక్ష్మి అయితే ఆద్యని అడుగుతూ ఉంటుంది. అంతేకాని వేరెవరి గురించో నాతో మాట్లాడకు, నాతో చెప్పకు ప్లీజ్. దీని గురించి నాకు ఫోన్ చేయకు అని రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. రామ అని ఆద్య ఇక పిలుస్తూ ఉంటుంది. రామలక్ష్మి అయితే ఫోన్ కట్ చేస్తుంది. బిట్టు, ఇంకోసారి నాకు ఫోన్ తెచ్చివ్వకు అని రామలక్ష్మి చాలా కోపంగా ఫోన్ బిట్టు చేతికి ఇచ్చేస్తుంది. ఇక మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇక మళ్ళీ ఆద్య కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. అక్క మళ్ళీ చేస్తున్నావేంటి? రామలక్ష్మి అక్క ఇందాకే ఫోన్ నాకు ఇవ్వద్దని చెప్పి నాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది అక్క, కాబట్టి నేను ఫోన్ ఇవ్వలేనక్క అని బిట్టు చెప్తూ ఉంటాడు. సరే నువ్వు రామలక్ష్మికి ఫోన్ ఇవ్వక్కర్లేదు, కానీ సీను ఎక్కడున్నాడు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. పెళ్ళికొడుకు గదిలో బట్టలు మార్చుకుంటున్నాడక్క అని బిట్టు అంటాడు. అయితే సీనుకి ఇవ్వు బిట్టు అని ఆద్య అంటుంది. సీను కూడా పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొని ఇక రెడీ అయి ఉంటాడు. అద్దం ముందు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే బిట్టు వస్తాడు. బావా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి బిట్టు అని సీను బయటకు వస్తాడు. ఇదిగో ఆద్యక్క లైన్లో ఉంది అని బిట్టు ఫోన్ ఇస్తాడు. సీను అయితే ఫోన్ తీసుకుంటాడు, లోపలికి వస్తాడు. చెప్పాద్య అని అడుగుతూ ఉంటాడు. సీను నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఏంటి అని సీను అడుగుతూ ఉంటాడు. అవును, నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవద్దు. నాకు కోసం కాదు, నేను రామలక్ష్మిని చేసుకోవద్దని చెప్తున్నది. రామలక్ష్మి శౌర్య సార్ని అపార్థం చేసుకుంది. అందుకే నువ్వు తాళి కడితే రామలక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంది. అందుకే సీను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తున్నాను, నా కోసం కాదు అని ఆద్య అంటూ ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆద్య? నువ్వు ముందు చెప్పి ఉంటే మాటలు మాట్లాడుకోకుండానే ఈ పెళ్ళిని ఆపేసి ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా రామలక్ష్మి శౌర్యని అపార్థం చేసుకుని ఈ పెళ్లి వరకు తెచ్చుకుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకొని ఇక్కడ పెళ్లి చేస్తున్నావు, బలి చేస్తున్నావు నన్ను. ఇప్పుడు ఆలోచించాల్సింది రామలక్ష్మి శౌర్యాల గురించి, సీను ఆద్యాల గురించో కాదు, మామయ్య పరువు గురించి ఆలోచించాలి. ఇంతవరకు వచ్చిన తర్వాత మామయ్య పరువు గురించి ఆలోచిస్తానే కానీ ఈ పెళ్ళినైతే నేను ఆపలేను. కాబట్టే ఈ పెళ్ళి ఆగదు అద్య, ఆగదు. ఈ పెళ్ళి జరిగేదెత్తుంది అని సీను ఫోన్ కట్ చేస్తాడు. అయ్యో ఏంటి వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు అని ఆద్య బాధపడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సీను ఇద్దరు కూడా పెళ్లి పెట్టెలపై కూర్చుంటారు. ఇక వెంకట్రావు అయితే పద్మ వైపు అదోలా చూస్తూ ఉంటాడు. వీడేంటి నాపై కన్నేస్తాడు, మా ఆయన రానివ్వు, వీడి గుడ్లు పీకేస్తాను అని పద్మ అనుకుంటూ ఉంటుంది. మామయ్య ఏం చేస్తున్నావు అని బిట్టు అడుగుతూ ఉంటాడు. ఖాళీగా ఉండటం ఏంటి కానీ అదిగో మీ అత్తయ్యకే సైట్ కొడుతున్నాను రా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. బావ చూడు ఎలా బాధ కూర్చుని ఉన్నాడు అని బిట్టు అంటూ ఉంటాడు. నా కొడుకు పందెం కోడి అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ముందు పందెం కోడి గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, మనం వేసిన ప్లాన్ల గురించి, బాత్రూమ్కి పరిగెత్తే కోడి గురించి అని బిట్టు అంటాడు. అవును కదా అని వెంకట్రావు ఇక తీర్థం ఇస్తాడు.
అసలు నీ ప్లాన్ కంటే నా ప్లాన్ బీనే వర్కౌట్ అయ్యేలా ఉంది అని బిట్టు పెట్రోల్ని పద్మపై చల్లుతూ ఉంటాడు. రే ఏం చేస్తున్నావురా అని పద్మ అడిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. పన్నీర్ పన్నీర్ అని చెప్తూ ఉంటాడు. ఏ పన్నీర్ ఏంట్రా, పెట్రోల్ వాసన వస్తుంది అని పద్మ అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది పెట్రోల్ ఫ్లేవర్ అత్తయ్య అని బిట్టు కవర్ చేస్తాడు. అబ్బా భలే కవర్ చేసావురా బిట్టు అని వెంకట్రావు అంటూ ఉంటాడు. రే వద్దురా చల్లకరా అని పద్మ అరుస్తూ ఉంటుంది. ఏం కాదు అని బాగా చల్లేస్తూ ఉంటాడు. పార్వతి ఇలా రా, వీడు చూడు ఏం చేస్తున్నాడు అని పద్మ పిలుస్తూ ఉంటుంది. వెళ్తున్నానులే అత్తయ్య అంటూ మళ్ళీ వెళ్ళేటప్పుడు చల్లి కూర్చొని ఉంటాడు. వీడేంటి ఇంత చక్కగా కూర్చొని ఉన్నాడు, వీడికి ఇంకా గడబిడ స్టార్ట్ అవ్వలేదా, కాబట్టి 2 ట్యాబ్లెట్లు సరిపోలేదనుకుంటా, ఇంకో 2 ట్యాబ్లెట్లు కలిపి ఈ తీర్థాన్ని ఇస్తాను అని వెంకట్రావు ఇంకో 2 ట్యాబ్లెట్లు కలిపేసి ఇక ఆ తీర్థాన్ని తాగునైనా అని ఇస్తూ ఉంటాడు. ఇక ఏంటి పంతులు గారు ఏం కలిపారు ఇందరూ ఇంత చేతిగా ఉంది అని సీను అడుగుతుంటాడు. తర్వాత చాలా తీయదని వస్తుందిలే నాయనా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. ఇదిగో మళ్ళీ తాగు అని అంటూ ఉంటాడు. లేదు చేతిగా ఉంది నేను తాగను అని సీను అంటాడు. అయితే నేను ఈ పెళ్లి జరిపించను వెళ్ళిపోతాను అని వెంకట్రావు ఇక్కలేస్తూ ఉంటాడు. అయ్యో మీరు వెళ్ళకండి, మీరు ఆగండి, ఇప్పుడు సీను ఆ నీళ్ళను తాగాలి అంతే కదా అని పద్మ అంటూ ఉంటుంది. అవునని ఇక వెంకట్రావు అంటాడు. సీను రే తాగరా అని పద్మ అంటూ ఉంటుంది. ఇక తాగిన తర్వాత అయినా కూడా సీను కదలకుండా అలాగే కూర్చొని ఉంటాడు. అదేంటి ఈ ట్యాబ్లెట్లు ఇంకా పని చేయట్లేదు, కాబట్టి ఈసారి చెంబుతో తాగించేయాలి అనుకుంటాడు. ఎవరైనా ఇదిగోనైనా ఈ తీర్థం మొత్తం తాగేసి అని ఇస్తూ ఉంటాడు. నేను తాగను అని సీను అంటాడు. అయితే నేను వెళ్ళిపోతాను అని వెంకట్రావు లేస్తాడు. మీరు ఆగండి, నేను ఒప్పిస్తాను కదా రే సీను, నీ పుణ్యం ఉంటుంది, ఇందాకే ఒక పంతులు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈయన కూడా వెళ్ళిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుందిరా సీను, తాగరా నీ పుణ్యం ఉంటుంది అని పద్మ అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే సీను చెంబులో ఉన్న మొత్తం తీర్థాన్ని తాగేస్తాడు. చిచి ఏంటి వీడు చదివే మంత్రాలు, వీడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావే పద్మ, చూడు ఎలాంటి మంత్రాలు చదువుతున్నాడు అని బామ్మ అయితే అరుస్తూ ఉంటుంది. నువ్వు ఆగవే బామ్మ, ఇతను మోడ్రన్ పంతుల్లే, ఏ పంతులు లేకపోతే ఏదో ఒక మంతులతో పెళ్లి జరిపించాలి కదా, ఇదిగో ఆ పెద్ద నీళ్ళు ఉన్నదాన్ని తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అని బిట్టు అడుగుతూ ఉంటాడు. వీళ్ళకి వింతాట నీళ్ళాట ఆడిద్దాం, ఎందుకంటే వాడి కడుపులో గడబిడ మొదలవ్వాలి అంటే సమయం పట్టేలా ఉంది కదా అని వెంకట్రావు ఇక నీటి బిందెని రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకురా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే రింగాట ఆడించడానికి అని వెంకట్రావు అంటాడు. నీకు అసలు బుద్ధుందా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో రింగాట ఆడిస్తారు, నువ్వు ఇప్పుడు ఆడిస్తున్నావు ఏంటి అని బామ్మ ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. మా పద్ధతులు వేరేగా ఉంటాయని వీడికి ముందే చెప్పాను, చూడండి చెప్పానా లేదా అని వెంకట్రావు పద్మని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ పద్ధతులు అలాగే ఉంటాయంట, నువ్వు కాస్త ఊరుకోవే అని పద్మ చెప్తూ ఉంటుంది. ఇక సీనుకి అప్పుడే కడుపులో గడబిడ మొదలవుతుంది. అమ్మ నేను ఇప్పుడే వస్తాను అని చెప్తూ ఉంటాడు. పంతులు గారు మళ్ళీ వస్తాను అని సీను అంటూ ఉంటాడు. వదిన ఈ పెళ్ళి వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు కదా, అటునుంచి అటు పారిపోవడానికి సీను ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అస్సలు వెళ్ళనివ్వకు అని పార్వతి అంటుంది. రే నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని పద్మ ఆపేస్తుంది. అయ్యో మామయ్య నీ ప్లాన్ అమలయ్యాలి లేదు, నేను ప్లాన్ బిని మొదలు పెట్టేస్తాను అని బిట్టు అంటూ ఉంటాడు. అంటే తగలబెట్టేస్తావు అంతే కదా, కానివ్వు అని వెంకట్రావు అంటాడు. పాపం అత్తయ్యని తగలబెట్టాలి, నా ప్లానే వర్కౌట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే అత్తయ్య సీను బావని వెళ్ళనివ్వట్లేదు కదా అని బిట్టు అంటూ ఉంటాడు. ఏమే ప్లీజే, కావాలంటే నువ్వు కూడా నాతో పాటేరా, 5 నిమిషాలు అక్కడనే వెయిట్ చేయి, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నేను ఎక్కడికి పారిపోను, తిరిగి వస్తాను అని సీను అయితే ఎంతలా బతిమలాడుకుంటున్నా అసలు పద్మ వినకుండా ఇంకా సీనుని పంపించదు. మామయ్య ఇంక నేను మొదలు పెట్టేస్తాను, తగలబెట్టేస్తాను అని బిట్టు అంటాడు.